హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వన్ మోర్ ఫుల్ వ్లాగ్. ఇక్కడ నేను హక్కా నూడిల్స్ ఉంటాయి కదా, అవి నార్మల్ నూడిల్స్ మీద కొంచెం హెల్తీ అంటారు కదా, సో అవి ట్రై చేశాను అనమాట. ఇక్కడ చాలా ఎమ్మి వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను స్టవ్ మీద కొంచెం హాట్ వాటర్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకుని అవి బాయిల్ అయిన తర్వాత ఈ హక్కా నూడిల్స్ వేసి ఒక 5 minutes బాయిల్ చేశాను అనమాట. అంటే బాగా మెత్తగా అవ్వకుండా హాఫ్ బాయిల్ చేశాను. చేసిన తర్వాత ఒకటి ఇట్లాంటిది గరిటె పట్టుకుని వాటర్ అంతా బయటికి పోయేలాగా తీసేసి ఇట్లా ఆరబెడుతున్నాను అనమాట. ఏమీ కూల్ వాటర్లో అట్లా ఏమీ వేసి వాష్ చేయక్కర్లేదు, బట్ నార్మల్గానే మనకి అవి వాటర్ పోతాయి బయట ఆరబెడితే. వేడి పోతే ఆటోమేటిక్గా అవి పోతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం బాణలి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని నూడిల్స్లో వచ్చేసి ఎంత ఎగ్స్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తాయండి. అంటే మనం తీసుకునే క్వాంటిటీ దాన్ని బట్టి కూడా ఉంటుంది, బట్ మీకు నచ్చితే ఎక్కువ ఎగ్స్ వేసుకోవడం ట్రై చేయండి. ఇక్కడ నేను 2 eggs తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని 2 eggs స్క్రాంబుల్ చేసుకోవాలన్నమాట. కొంచెం జస్ట్ బాగా ఎక్కువ ఫ్రై అయిపోక్కర్లేదు, జస్ట్ ఫ్రై అయితే చాలు. కొంచెం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎగ్కి అనమాట, ఇది ఎగ్ అబ్జార్బ్ చేసుకోవాలి కదా. సో ఏమవుతుందంటే ఇక్కడ సాల్ట్ వేయకపోతే ఎగ్ అంత టేస్ట్ ఉండదు. మళ్ళీ మనం నూడిల్స్లో యాడ్ చేసుకుంటాం కదా ఎగ్ని, సో ఎగ్ అంత టేస్ట్ అనిపించదు. సో దట్ ఇక్కడే కొంచెం మనం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నామంటే తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. నూడిల్స్లోకి బాగా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ప్లీజ్ ఏమనుకోకండి, ఇక్కడ నాకు వీడియో తీసుకోవడానికి అవ్వలేదు. వేరేది ఏదైనా ఫుడ్ అయితే ఖచ్చితంగా వీలవుతుంది ఫుల్ కెమెరా చూపించేలాగా, కుదరలేదు నాకు ఇక్కడ అసలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ అట్ ద సేమ్ టైం గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇవి మూవ్ చేసి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కూడా ఇందులోనే ఫ్రై చేసేద్దాము ఎగ్స్ సైడ్ జరిపి అనుకున్నా, బట్ నాకు నూడిల్స్ వేసిన తర్వాత ప్లేస్ సరిపోదేమో అనిపించింది. అందుకని ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి తీసేసి ఓన్లీ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకుంటున్నాను. మనకి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, సిమ్లో ఉంచుకోవద్దు, అలానే బాగా హై ఫ్లేమ్లో వద్దు. ప్రజెంట్ ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఫ్రై అయినంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అండ్ ఏమీ మూత పెట్టాల్సిన అవసరం లేదు, మగ్గనివ్వక్కర్లేదు. జస్ట్ మనకి ఇలా హాఫ్ బాయిలే బాగుంటుంది నూడిల్స్లోకి. ఆనియన్స్ గ్రీన్ చిల్లీకి కూడా నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం టర్మరిక్ వేసుకున్నాను. సాల్ట్ మీరు చూసుకుంటూ వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేసేయకుండా. మనకి సాల్ట్ తగ్గినా పర్లేదు కానీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ వేసేస్తే తర్వాత ఎక్కువైపోతే ఇబ్బంది పడాలి. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలండి, మనం అట్లా వదలొద్దు. మనం చూస్తూ ఉంటాం కదా బయట స్ట్రీట్ ఫుడ్లో కూడా వాళ్ళు ఫ్రై చేస్తూనే ఉంటారు, అట్లనే మనం కూడా చేసుకుంటూ ఉంటే అది కొంచెం టేస్ట్ ఉంటుంది, ఆ స్మోకీ టేస్ట్ వస్తుంది దానికి. ఇక్కడ నా దగ్గర వెజిటేబుల్స్ క్యాబేజ్ అట్ ద సేమ్ టైం క్యాప్సికమ్ ఉన్నాయి. మీ దగ్గర బీన్స్ ఉన్నా క్యారెట్ ఉన్నా ఏముంటే అవి పొటాటో పీసెస్ చిన్న చిన్నవిగా చేసుకుని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనం, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేసాం కదా, కొంచెం హైలో పెట్టుకున్నా పర్లేదు. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ఆనియన్కి క్యాప్సికమ్ ఇవన్నీ పడతాయి అన్నమాట. సో దట్ నూడిల్స్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి. మనకి నూడిల్సే కాదండి, ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా ఇట్లానే చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పుదీనా వేస్తున్నాను, అట్ ద సేమ్ టైం కొంచెం కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు పుదీనా ఒక మంచి టేస్ట్ ఇస్తాయండి నూడిల్స్కి. పుదీనా వేయగానే ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఇంట్లో చేసుకున్నదే. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను నూడిల్స్ మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకున్నాను. ఇక్కడే ఉంటుందండి మనకి యాక్చువల్లీ ఎక్కువ పని. ఏమవుతుందంటే
నూడిల్స్ మనం ఉడికించినప్పుడు తక్కువగా వేసామనుకుంటాం. దాని తర్వాత ఇవి ఎక్కువ అవుతాయి. మనకి చెయ్యి నొప్పొచ్చేస్తది. జాగ్రత్తగా చాలా పేషెన్స్‌తో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆహ్, ఏది నూడిల్స్ పక్కకి ఎళ్ళిపోతాయి. అవి దానివల్ల ఉండలు కట్టేస్తది యాక్చువల్లీ నూడిల్స్. మీకు సరిగ్గా చెప్పాలంటే. ఆ టైంలో ఏమవుతదంటే నూడిల్స్‌కి అక్కడక్కడ నూడిల్స్‌కి ఫ్లేవర్స్ పట్టవు. ఏం చేయాలంటే జాగ్రత్తగా కూర్చొని అవసరమైతే ఇంకో స్పూన్ యూజ్ చేసుకొని మొత్తం కలపాలి. ఇక్కడ నేను ఎగ్ పీసెస్ కూడా వేశాను. మీరు చూస్తున్నారనుకుంటా. చూసిన తర్వాత ఇదండి మనకి నూడిల్స్‌కేంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ గానీ దేనికైనా మిరియాల పొడి దంచుకుని వేసుకోండి. అదే మెయిన్ టేస్ట్ యాక్చువల్లీ నూడిల్స్‌కి. ఇక నేను కారం పొడి కూడా వేసేసుకున్నా. ఇది ఏమో హోల్ మేడ్ గరం మసాలా. ఇవన్నీ వేసుకొని తిప్పాలండి. చాలా సేపు తిప్పాలి. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది నూడిల్స్‌కి. అండ్ ఫైనల్లీ నా రెసిపీ నచ్చితే ట్రై చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.